అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేషనల్ డ్రామా ఫెస్టివల్ లో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశానుసారం మన జెడ్పీఎస్ఎస్ కులనపల్లి మండలం రాయపర్తి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 నుంచి 10 తరగతి విద్యార్థులు ఇవాళ జంక్ ఫుడ్ వల్ల నష్టాలపై బేస్ చేసుకొని ఒక నాటిక ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంగా గౌరవ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, సహచర ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా నా గుడ్ ఆఫ్టర్నూన్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ నేను గైడ్ టీచర్గా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు విద్యార్థులు వారి వారి పాత్రలను పరిచయం చేసుకోబోతున్నారు. నేను భర్త పాత్ర వహిస్తున్నాను. నా పేరు శృతి, నేను భార్య పాత్ర వహిస్తున్నాను. నా పేరు అఖిల్, నేను సిద్ధు ఫ్రెండ్గా నటిస్తున్నాను. నా పేరు సిద్ధు, ఈ పాత్రలో నేను కరుణాకర్ గారి కొడుకుగా నటిస్తున్నాను. నా పేరు సంజన, నేను కరుణాకర్ గారి బిడ్డగా వహిస్తున్నాను. నా పేరు అక్షయ, నేను సంజన ఫ్రెండ్గా నాటకం చేస్తున్నాను. నా పేరు రాజేశ్వరి, నేను టీచర్ నాటకం ఇస్తున్నాను. నా పేరు రామ్ చరణ్, నేను డాక్టర్ గారి పాత్ర వహిస్తున్నాను. నా పేరు ఈశ్వర్, నేను ఫాస్ట్ ఫుడ్ హోటల్ యజమానిగా వహిస్తున్నాను. నా పేరు సాయిరామ్ కృష్ణ, హోటల్ సర్వేటర్గా పనిచేస్తున్నాను. నా పేరు వి దుర్గాప్రసాద్, నేను డాక్టర్ దగ్గర కంపౌండర్గా పనిచేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ మమ్మీ డాడీ. గుడ్ ఈవినింగ్ బంగారు తల్లి. ఎప్పుడు చూసినా చలినే పోగుతావు, నన్నెందుకు పోగుతావు మమ్మీ? నా మీద మీకు అసలు ప్రేమనే లేదు. నువ్వేమైనా మంచి పని చేస్తున్నావు సిద్ధు? ఆ హోటల్ ఏమటి, బేకరీలు ఏమటి, ఆ పిచ్చి పిచ్చి ఫుడ్స్ అని ఏమో అంటూ చూడ, అవేంటి అవి? బిర్యానీ, నూడిల్స్, శాండ్విచ్, కేక్, బర్గర్ అవన్నీ తింటాడు. ఆ పిచ్చి పిచ్చి ఫుడ్లు తినడం వల్ల నీకు తలకాయ నొప్పి అని, కడుపు నొప్పి అని మమ్మల్ని ఇబ్బంది పెడతావు. స్కూల్కి ఏమో తక్కువ, హాస్పిటల్ ఎమ్మటి తిప్పుతావు మమ్మల్ని. నువ్వన్నా చెప్పరు అదే కొంచెం. నేను చెప్తే ఇంత ఆడేవాడేమన్నా ఏమైనా సీజన్లు తినుకుంటా ఎవడేవాడు మొదలుగా నేను బట్టి తిరుక్కుంటే వాడి పేరు ఏం ఉండేదిట. అని పేరు అఖిల్. అది అఖిల్ ఎమ్మడి తిరుక్కుంటే నీకంటే చిన్న 2 సంవత్సరాలు చెల్లె నీకంటే. అది దాన్ని చూసి నేర్చుకో. ఏమైనా ఫ్రూట్స్ తింటుంది, లేక సిడీలు తింటుందా? దాన్ని చూసుకొని నేర్చుకో. ఎప్పుడైనా నా మీదనే పడతారు. సిపోండి మమ్మీ, నాకు మ్యాగీ చేసి ఇయ్యవే. ఇంకా నీకు మ్యాగీ చేసి ఇస్తారు. ఇంకేమన్నా వస్తా పోను ఇంట్లోవా? ఇది నా ఇల్లు, నేనే చేసుకుంటా. నువ్వెందుకు నాకు చేసి ఇచ్చేది? దానికే నా ఇంట్లో హక్కు నాకు లేదా? చేసుకుంటా, వేసుకోపో. నేనే చేసుకుంటా. అంకుల్ ఆంటీ, గుడ్ ఈవినింగ్ రా. సంజన ఎక్కడ ఉందా ఆంటీ? చదువుకుంటుందిరా. నేను సంజన చదువుకోవచ్చా ఆంటీ? చదువుకోండిరా. బాగున్నారా ఆంటీ? బాగున్నారా? మీరు బాగున్నారా? మీ మమ్మీ డాడీ బాగున్నారా? బాగున్నారా ఆంటీ? నువ్వు పెద్దగా ఏమైనా అనుకుంటున్నారా? డాక్టర్ ఆంటీ. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ ఆంటీ. ఏమైనా స్వీట్ గిన్నె తింటావారా? ఏం వద్దు, ఏమైనా ఫ్రూట్ ఉంటే పెట్టండి. సంజన, మమ్మీ అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకోరా. థ్యాంక్ యూ మమ్మీ. ఆంటీ సిద్ధు ఉన్నాడా ఆంటీ? ఏ నిఖిల్,
నీ ఆరోగ్యం పాడైతుంది, మా కొడుకు ఆరోగ్యం పాడు చేస్తున్నావు. ఇంకోసారి ఇటు సైడ్ అస్సలకే రాకు. ఆ పిచ్చి పిచ్చి తిండి ఇటు వచ్చావనుకో అస్సలు బాగుండదు. చెప్పరా నువ్వన్నా? నువ్వు ఊకే వాటితో తిరగకుండా మంచిగా ఫ్రూట్స్ ఇట్లా తినుకుంటా మంచిగా ఉండండి, మంచిగా చదువుకోండి. సరే అంకుల్. ఆడుకోవచ్చా అంకుల్? ఆడుకోండి. సరే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. హాయ్ రా సిద్ధు. హాయ్ రా సిద్ధు, బాగున్నావా? ఏం చేస్తున్నారా? హాయ్ రా నిఖిల్. ఇప్పుడే మ్యాగీ చేసిన ఏకదమ్ ఉన్నది. నెక్స్ట్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటుంది. వచ్చి టేస్ట్ చూద్దా? సరే రా సిద్ధు. సూపర్ ఉన్నదా సిద్ధు? థ్యాంక్ యూ రా. మోస్ట్ వెల్కమ్ రా సిద్ధు. రే ఉత్తిగానే కూర్చున్నావేంద్ర సైలెంట్ గా? పోయి ఆడుకుందాంపా. పదరా సిద్ధు. బా ఎంత మంచి సువాసన వస్తారా సిద్ధు? ఒక ప్లేట్ పట్టుబడదాం పదరా. అమ్మో వద్దురా, మా అమ్మ నాన్న వాళ్ళు నిన్ననే నా మీద కోప్పడ్డారు, నీ మీద కూడా కోప్పడ్డారు. మళ్ళీ మనం ఇక్కడ తిన్నామని తెలిస్తే మంచిగా ఉండదురా. మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా నీ మీద కోప్పడతారు. ఏం కాదు సిద్ధు, ఒక్కసారిగా తిన్నాం రా. పదరా దారా. బిర్యానీ, సమోసే, పల్లీలే, రావాలమ్మ రావాలి. మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, రావాలమ్మ రావాలి. అరే ఏమైంది సిద్ధు? రోజు వస్తుంది, ఇవాళ ఏమైంది? ఇప్పుడు వేడి బిర్యానీ చేసా, కూల్ డ్రింక్ తాగుకుంటా బిర్యానీ తింటే ఏకదమ్ ఉంటుంది. రండి. పదరా సిద్ధు దారా. అంకుల్ 2 ప్లేట్లు బిర్యానీ ఇవ్వండి అంకుల్. రే సాయి, వాళ్ళకి 2 ప్లేట్ బిర్యానీ రా. అంకుల్ కూల్ డ్రింక్స్ ఏమేమి ఉన్నాయి అంకుల్? థమ్స్ అప్, స్ప్రైట్, మజా, 7 అప్, రెడ్ అన్ని ఉన్నాయి. నీకేం కావాలరా? నాకు స్ప్రైట్ కావాలరా. అంకుల్ ఒక స్ప్రైట్ థమ్స్ అప్ ఇవ్వండి అంకుల్. రే సాయి, ఇది వాళ్ళకి రా. సంజు, మీ అన్నయ్య అఖిల్ ఇద్దరు ఏమో హోటల్కి వెళ్ళి చెత్త ఫుడ్ తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. మనం వెళ్ళి చెప్దాం పదా. పదా. అఖిల్, సిద్ధు, మీరిద్దరు జంక్ ఫుడ్ తినద్దు అని చెప్పినా కూడా ఎందుకు తింటున్నారు? మేము అలానే తింటాం, నీకెందుకు? మీ ఇష్టం వచ్చినట్టు తింటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? మా ఆరోగ్యం మా ఇష్టం, మీ ఇష్టాలకు మీ వల్ల మా ఇష్టాలను మారుకోవాలా? మార్చుకోవాలి. మరి మీరు ఇట్లా తింటే మీ అమ్మ నాన్న బాధపడరా? పడితే పడని. నిన్న మా డాడీ వాళ్ళకు మీరు మాట ఇచ్చారు కదా. అది నిన్న, ఇవాళ కాదది, నిన్నిచ్చాం. మీరు తినొద్దు, అది ఆరోగ్యం పాడు చేసే ఫుడ్ తినకూడదు. మేము తింటాం. మేము మా డాడీ వాళ్ళకి చెప్తాం. ఎవరు చెప్తుంటావు చెప్పు. సరే లేవండి. నిన్న అన్నయ్యకి ఏం చెప్పారు? మరి ఇప్పుడు వాళ్ళు బయట ఫుడ్ తింటున్నారు హోటల్కి వెళ్ళి. ఎక్కడ? ఈశ్వర్ ఫాస్ట్ ఫుడ్ హోటల్కి వెళ్ళి తింటున్నారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళని చెప్తాం తీరా. మీరు డబ్బులు ఇవ్వకని అని చెప్పినా కూడా ఎందుకు ఇచ్చిర్రు? ఇంకోసారి ఏం తీ బిడ్డ. మేము టీచర్కి వెళ్ళి చెప్తాం. ఏమో వస్తాం పో, మీ అన్నయ్య తీసుకొని వస్తాం పో. రేపు పొద్దున రండి. వస్తాం. అలాగే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ టీచర్. అక్షయ, ఎస్ టీచర్. అఖిల్, ఎస్ టీచర్. సంజన, ప్రెజెంట్ టీచర్. సిద్ధు. అబ్సెంట్ టీచర్. సిద్ధు ఎందుకు రాలేదు ఈరోజు? టీచర్. టీచర్, మా అన్నయ్యకు కడుపులో నొప్పి అయిందని రాలేదు టీచర్. ఎందుకు? టీచర్ బయట ఫుడ్ తినడం వల్ల కడుపు నొప్పి వచ్చింది టీచర్. మీ అమ్మ నాన్న ఏమంటలేరా? వస్తా అన్నారు టీచర్ ఈరోజు.
సరేలే ఎవరితో కలిసి తింటాడు? అఖిల్ టీచర్. ఓకే నేను మాట్లాడతాను. బయటికి వెళ్ళి టీచర్ ఎంత చెప్పినా వినకుండా బయట ఫుడ్ తింటారు టీచర్. ఓకే నేను మాట్లాడతాను. మీరు లైబ్రరీకి పోండి. ఓకే టీచర్. మేడం నువ్వంటే సిద్ధుతో కలిసి జంక్ ఫుడ్ తింటున్నావా? అవును టీచర్. ఎందుకు? ఆకలేసి తిన్నాం టీచర్. అలా తింటే బ్లడ్ క్యాన్సర్ వస్తుంది కదా. ఇక్కడ నుంచి తినాం టీచర్. సరే ఇంకా ఆయన తిననీయకూడదు, నువ్వు తినకూడదు. సరే టీచర్. సరే లైబ్రరీకో. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. కరుణాకర్ గారు, శృతి గారు బాగున్నారా? బాగున్నాడు మేడం. మా బాధలు మీకు చెప్పుకోనికే వచ్చాం. మీ బిడ్డ చెప్పింది నాకు. మీ బిడ్డ సంజన చెప్పింది మీరు వస్తారని, సిద్ధుని తీసుకొని వస్తారని చెప్పింది. ఏమైనా జంక్ ఫుడ్ బయట అఖిల్ తోటి తినుకుంటా అంతా ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకుంటుంది. ఊరికి హాస్పిటల్ కూడా అవుతుంది. అరే అఖిల్కి చెప్పిన వార్నింగ్ ఇచ్చిన తినకనేసి. చెప్పండి శృతి గారు. ఏమున్నది మేడం చెప్పేది? మా కొడుకు సిద్ధు ఏం చెప్పినా వింటలేడు. ఊకే హోటల్ ఎమ్మటి బేకరీలు ఎమ్మటి ఊకే తిరుగుతూ ఉంటారు. అఖిల్ అనే టైం ఊకే తిరుగుతూ ఉంటాడు. దానివల్ల కట్టు నొప్పి తలనొప్పి అని ఊకే ఇంటికానే ఉంటాను, స్కూల్కి రావట్లేదు మేడం. చూసావా సిద్ధు, మీ అమ్మ నాన్న ఎలా బాధపడుతున్నారో? ఇంకోసారి అలా తింటావా? తినను మేడం. సరే నువ్వు లైబ్రరీకో. సరే. గుడ్ ఈవినింగ్ మమ్మీ డాడీ. గుడ్ ఈవినింగ్ రా తల్లి. ఏమైందా సిద్ధు, అంత మెల్లగా నడుచుకుంటూ వస్తాను? ఏమైందిరా సిద్ధు? ఏమైందా సిద్ధు? ఏమైందిరా? ఏమైందిరా సిద్ధు? ఏమైందిరా? ఏమైంది కొడుకా? ఏమైందన్నయ్య? ఏమైందిరా సిద్ధు? ఏమైందిరా? ఇక్కడ కూర్చోవచ్చు. డాక్టర్స్ ఉండడం లేదా ఫోన్ చేయని చెప్పండి అండి. సంజు డాక్టర్ ఉన్నాడు, ఫోన్ చేయమ్మా. హలో డాక్టర్ గారు. హలో చెప్పండమ్మా. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏమైంది? మా ఇంట్లో నేను కరుణాకర్ బిడ్డను డాక్టర్ గారు. చెప్పండమ్మా ఏమైంది? మా అన్నయ్యకు కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి అని బాధపడుతున్నాడు. అయ్యో ఏమైందమ్మా? తొందరగా తీసుకురండి హాస్పిటల్కి. మీరున్నారా? నేనున్నా, తొందరగా తీసుకురండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సరే అమ్మా తొందర. ఏమైతే డాడీ? సరే పోదాం. అదే నువ్వు సిద్ధు ఫార్మల్లో వెళ్ళు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఏమైంది? కడుపు నొప్పి అని ఏడుస్తుంది డాక్టర్ గారు మొన్న నుండి. అప్పుడప్పుడే నా రోజు జరుగుతుందా? అప్పుడప్పుడు వస్తాయి డాక్టర్ గారు. సరే సరే నేను చెక్ చేస్తా. నోరు తెరవు. ఇటు రండమ్మా. చెప్పండి డాక్టర్ గారు. నేను చెక్ చేశాను. అతనికి కడుపులో జంక్ ఫుడ్ తినడం వల్ల ఆ బేకరీలో అవి ఉంటాయి స్వీట్స్, ఎగ్ పఫ్ అవన్నీ తినడం వల్ల అతనికి కడుపులో క్యాన్సర్ అయింది. ఈ క్యాన్సర్ని కోలాన్ క్యాన్సర్ అంటారు. ఈ రోగం ఎక్కువ రోజులు మొన్ననే వచ్చింది. మీరు బాధపడకండి. నేనైతే నా సాయం నేను చేస్తాను. మీరు బాధపడకండి. గారు ఎందుకు వచ్చింది డాక్టర్ గారు? ఎట్లా మా కొడుకుని బతికియండి. దీనికి చికిత్స ఉందమ్మా. మీరు భయపడకండి. మీరు బయటికి వెళ్ళండి. సరే డాక్టర్ గారు. రండమ్మా. రే దుర్గా, एक्सरे तेरा।
ఒకసారి ఇటు రండమ్మా. ఏమేం డాక్టర్ గారు? ఓకే అమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. మీరు అతనికి ఇంకోసారి బేకరీలో ఏం ఫాస్ట్ ఫుడ్ ఏం తిననీయకండి. ఈ రోగం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సరే డాక్టర్ గారు. మీరైతే అతన్ని తిననీయకండి. సిద్ధు, నువ్వు ఎందుకు తింటున్నావు బాబు? ఆ ఫాస్ట్ ఫుడ్ నీకు తెలుసుగా, అది తినడం వల్ల ఏమొస్తుందో నీకు మేడం వాళ్ళు చెప్పడం లేదా? మరి ఎందుకు నువ్వు తింటున్నావు? మీ చెల్లె చూడు ఎంత మంచిగా ఫ్రూట్ తిని ఎంత హెల్తీగా ఉంది. ఇక్కడ నుండి తినండి డాక్టర్ గారు. సరేనా? మీ అమ్మ నాన్నలు ఎట్లా సఫర్ అవుతున్నారో నువ్వు చూడు. ఎందుకు తింటున్నావు నువ్వు? ఇక్కడ నుండి జంక్ ఫుడ్ జోలికి ఓన్ డాక్టర్ గారు. సరే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. జంక్ ఫుడ్ వద్దు, జంక్ ఫుడ్ వద్దు. పాలు పండ్లు ముద్దు, పాలు పండ్లు ముద్దు. జంక్ ఫుడ్ వద్దు, జంక్ ఫుడ్ వద్దు. పాలు పండ్లు ముద్దు. పాలు పండ్లు ముద్దు. సిరిధాన్యము, సిరిధాన్యము ఆరోగ్యానికి మూలం. ఆరోగ్యానికి మూలం. సిరిధాన్యము, సిరిధాన్యము ఆరోగ్యానికి మూలం. ఆరోగ్యానికి మూలం. ఇంటి ఆహారమే, ఇంటి ఆహారమే ఆరోగ్యానికి ఆరోగ్యానికి మణిహారం. మణిహారం. ఇంటి ఆహారమే, ఇంటి ఆహారమే ఆరోగ్యానికి ఆరోగ్యానికి మణిహారం. మణిహారం. Stop junkie, Stop junkie. eat fruity, Eat fruity. stay healthy, Stay healthy. Stop junkie, Stop junkie. eat fruity, Eat fruity. stay healthy. Stay healthy. Thank you all. Thank you all. విష్ యూ వెల్.